చాలా ఈజీ అండ్ చాలా హెల్తీగా చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఈ రెసిపీ అనేది లాస్ట్ రోజు చూసేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్‌గా మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే మనము గార్లిక్ అనేవి వేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి. దాంట్లోనే మనం గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా మనం వేసినప్పుడు ఫ్లేమ్ అనేది స్లో పెట్టుకోవాలన్నమాట, లేకుంటే అది ఇలానే చిటపటలాడుతూ ఉంటుంది. సో దాంట్లోనే ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న పీనీస్ అండ్ క్యారెట్ అనమాట చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చాలామంది పిల్లోళ్ళు రాగి సంగటి అనేది తినరు కదా. సో దానికోసమే అనమాట ఇది. రాగి పిండి సూప్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. అండ్ దీంట్లోనే పచ్చిబటాని అయితే నేను ఇట్లా దంచి వేసుకున్నాను అనమాట. సో మనం ఇలా దీంట్లో మనము ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. బట్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇంతే వేసుకున్నాను. చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు ఇంకా పెద్దోళ్ళైనా సరే. చాలా హెల్తీ కూడా అండ్ వెయిట్ లాస్ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట మనకు. సో మనం చూస్తున్నాం కదా, ఇలా కొంచెము అంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు, కొంచెము బాగా కొంచెం నోటికి తగులుతూ ఉండాలన్నమాట. సో కొంచెం లైట్గా ఫ్రై అయినాక అందులో మనం ఫస్ట్గానే నేను 1 కప్పు రాగి పిండిని 2 కప్పులు వాటర్తో మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మనకు ఉంటలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా మనం వేసుకోవాలన్నమాట. ఇంకా మనం ఇలా వేసుకున్నాక ఇంకొంచెం వాటర్ అయితే మనకు పట్టుద్ది, ఎందుకంటే చిక్కగా అయిపోతుంది కాబట్టి. సో మీరు ಯಾವ కప్పులో అయితే మీరు రాగి పిండి తీసుకుంటారో అదే కప్పుతో 2 గ్లాస్ వాటర్ అనేది మళ్ళీ వేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ కొలతలు పెట్టుకున్నాను కాబట్టి సో ఇంతే వేసుకుంటాను. సో చూస్తున్నారు కదా. అండ్ దీంట్లోనే ఇంకా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని పెప్పర్ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ అనేది తగినంత వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ ఎక్కువైనా పర్వాలేదు, ఘాటుగా ఉంటే పడిసి ఉన్న వాళ్ళైనా సరే, లేకుంటే చల్లగా ఈ చల్లి క్లైమేట్కి చాలా అంటే చాలా రియల్ చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అనమాట. సో మనం ఇది ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో ఇంకా ఇంత చిక్కపడినాక దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా హాఫ్ లెమన్ అనేది మనం పిండుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది మన కమెంట్లో చెప్పేయండి. సో నేను వీడియోస్ వేయట్లేదని చాలా వరకు నాకు అన్సబ్స్క్రైబర్ అవుతున్నారు. సో ప్లీజ్ అలా అవ్వకండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉండండి. ఎందుకంటే 1 or 2 days లేట్ అయినా కూడా నేను వీడియోస్ అనేది వేస్తాను అనమాట. సో ఇంకా మనం ఫైనల్గా మిక్స్ చేసుకొని ఇలా బౌల్లో తీసుకోవాలన్నమాట. ఫస్ట్గా నేనైతే మా మమ్మీకి ఇచ్చాను, టేస్ట్ ఎలా వచ్చింది చెప్పమని చెప్పేసి. అమ్మ అయితే చాలా బాగుంది చెప్పిందనమాట. నాకైతే చూసి లాస్ట్లో రియాక్షన్ మా మమ్మీ అయితే చేతిలో సూపర్ అని చూపించక రాలేదు. సో అందుకే అంత ఇదవుతుందనమాట. సో ఏ ప్రాబ్లం లేదు. బట్ ఐ లవ్ యూ మమ్మీ, నేనేం చేసినా బాగుంది అని చెప్పి తింటాను. బట్ రియల్లీ చాలా టేస్ట్గా ఉంది. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.